హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగుల సమస్యలన్నీ కూడా క్లియర్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ 117ను రద్దు చేయాలి. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసే విధంగా కృషి చేయాలి. ప్రాథమిక పాఠశాల బోధన మాతృభాషలో ఉండే విధంగా చూడాలి. ఉన్నత పాఠశాలలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో తరగతులు బోధన జరిగే విధంగా చూడాలి. ఇక 12వ బీఆర్సీకి సంబంధించి ఐఆర్ ప్రకటించే విధంగా కృషి చేయాలి. ఉపాధ్యాయులకి పెండింగ్ బకాయిలు పిఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్, పిఆర్సీ ఎరియర్స్, డిఏ ఎరియర్స్ చెల్లించే విధంగా కృషి చేయాలి. డిఎస్సి 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులకి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ చేయడానికి కృషి చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి భారంగా ఉన్న యాప్స్ని తొలగించాలి. ఇక మొత్తానికైతే డివైఈఓ మెయిన్స్కి 1:100 రేషియోలో అభ్యర్థులను తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయిన మైదాన ప్రాంత ఉపాధ్యాయులని మైదాన ప్రాంతానికి బదిలీ అయ్యే విధంగా కృషి చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి మొత్తానికి అనకాపల్లి డిస్టిక్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా హోంశాఖ మంత్రులకైతే ముఖ్యంగా ఈ విధంగా అయితే లేఖ అయితే రాయటం జరిగిందండి. ఆవిడ సానుకూలంగా అయితే స్పందించడం అయితే జరిగింది. ఈ విధంగా మొత్తానికైతే ఉద్యోగుల సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తామని ఉద్యోగ సంఘ నాయకులతో నేరుగా సీఎం గారే చర్చించి వీటన్నింటిపైన ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం అయితే జరిగింది. అతి త్వరలోనే వీటన్నింటికి సంబంధించి లైన్ క్లియర్ అవుతుందని హామీ అయితే ఇచ్చారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.